నమస్తే అండి. కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా. కరెంట్ అఫైర్స్లో మంచి పట్టుంది, చాలా ఇంట్రెస్ట్ నాకు యాక్చువల్లీ దాంట్లో చెప్పడము, దాంట్లో క్వశ్చన్స్ ఐడెంటిఫై చేయడము. ఇన్ఫ్యాక్ట్ ఒక 4 years బ్యాక్ స్టేట్ గవర్నమెంట్ నుండి అవార్డు వచ్చింది కరెంట్ అఫైర్స్ బాగా చెప్పానని టీసాట్లో. సో ఇదిని కంటిన్యూ చేస్తూ ఇప్పటి నుండి జనవరి టు మార్చ్ మధ్యలో జరిగిన, అంటే క్వార్టర్లీ, నాకు డైలీ చేయడం వీలైతలేదు కాబట్టి 3 months ఒక్కొక్కసారి కరెంట్ అఫైర్స్ రిలీజ్ చేద్దామని డిసైడ్ చేశాను. అయితే ఇప్పుడు జనవరి 2025 టు మార్చ్ 2025 మధ్యలో జరిగిన మొత్తం ఇంపార్టెంట్ ఇష్యూస్, అవి యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ పర్స్పెక్టివ్లో దేనికి ఇంపార్టెంట్ అయినా కొన్ని అన్నిటికీ ఇంపార్టెంట్ ఉంటాయి, కొన్ని ఏపీ స్పెసిఫిక్ ఉంటాయి, కొన్ని తెలంగాణ స్పెసిఫిక్ ఉంటాయి. ఆ టాపిక్స్ ఈ రోజు నుండి మీకు రోజుకొక వీడియో రిలీజ్ అవుతుంది. అయితే దీనికి సంబంధించిన కంటెంట్ కూడా మీకు యాప్లో అవైలబుల్ చేస్తాము. మీకు యాప్లో అప్లోడ్ అయిన తర్వాత లింక్ షేర్ చేస్తాము, మీరు అక్కడ కంటెంట్ కూడా చూసుకోవచ్చు. అయితే దీంట్లో నేను చూస్ చేసుకునే ప్రతి టాపిక్ అది ఎందుకు ఇంపార్టెంట్, దాని మీద మనకి ఏం తెలియాలి, క్వశ్చన్స్ ఎక్కడ అడుగుతారు, ఈ 3 అంశాల మీద అయితే ఖచ్చితంగా ఫోకస్ చేస్తాను. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తుంది 72nd మిస్ వరల్డ్ కాంపిటీషన్తో. ఈ స్పెసిఫిక్ టాపిక్ మనకి టీఎస్పీఎస్సీకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది చాలా ప్రెస్టీజియస్ ఇంటర్నేషనల్ ఈవెంట్. మనము అంటే తెలంగాణ ప్రతిసారి చేసే ఈవెంట్ కాదు, ఎప్పుడో ఒకసారి అరుదుగా జరిగే ఈవెంట్, రేర్గా జరిగే ఈవెంట్ కాబట్టి మనకి తెలంగాణలో ఎప్పుడు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ వచ్చినా ఈ ఈవెంట్ మీద అడిగే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో దీనికి సంబంధించి మనకి ఇప్పుడు కరెంట్ తెలియాలి, మళ్ళీ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. ఎట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు అంటే, ఇప్పుడు 72nd మిస్ వరల్డ్ తెలంగాణలో జరిగింది. ఇప్పటివరకు ఈ పేజెంట్ ఇండియా నుండి గెలిచిన వాళ్ళు ఎవరంటే, ఇండియా నుండి మిస్ వరల్డ్ అయిన వాళ్ళ పేర్లు, లేదా వాళ్ళ పేర్లు ఇచ్చి క్రొనలాజికల్ ఆర్డర్లో పెట్టమనడం. ఇది 3rd టైం ఇండియాలో మిస్ వరల్డ్ హోస్ట్ అవుతుంది. ఇంతకుముందు మిస్ వరల్డ్ ఎక్కడెక్కడ జరిగింది, ఫస్ట్ టైం ఇండియాలో మిస్ వరల్డ్ ఎక్కడ జరిగింది. సో ఇట్లా చాలా క్వశ్చన్స్ అడగచ్చు. తెలంగాణ స్పెసిఫిక్ వచ్చేసరికి గవర్నమెంట్ వాళ్ళ విజన్లో చాలా క్లియర్గా మేము మెడికల్ టూరిజంని ప్రమోట్ చేస్తాం, తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేస్తాం, ఇవన్నీ చెప్పారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ ప్రమోషన్ ఎక్కడెక్కడికి వీళ్ళని తీసుకెళ్తారో మనకి యాక్చువల్ ఈవెంట్ జరిగినప్పుడు ఆ ప్లేసెస్ బ్యాక్గ్రౌండ్ కూడా తెలియడం చాలా ఇంపార్టెంట్. సో మళ్ళీ మనకి మేలో ఈవెంట్ జరిగినప్పుడు నేను దానికి యాడ్ ఆన్ చేస్తాను. ఇప్పుడు మనకి ఏమేమి తెలియాలి అన్నది చూద్దాం. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో May 7 to 31 మిస్ వరల్డ్ కాంపిటీషన్ పెడతాము అని డిసైడ్ అయ్యింది. అయితే బడ్జెట్ చాలా ఇంపార్టెంట్. బడ్జెట్ మీద చాలా కాంట్రవర్సీ జరిగింది, ఇంతెందుకు స్పెండ్ చేస్తున్నారు అని. 54 crores తెలంగాణ గవర్నమెంట్ 27 crores అయితే మిస్ వరల్డ్ లిమిటెడ్ 27 crores స్పెండ్ చేస్తుంది. సో 50-50 స్పెండ్ చేస్తున్నారు. ఓపెనింగ్ సెరమనీ గచ్చిబౌలి స్టేడియంలో జరిగితే ఫినాలే May 31 రోజున హైటెక్స్లో జరుగుతుంది. అయితే మీకు ఇక్కడ మొత్తం ఎటినరీ ఉంది, అంటే ఎక్కడెక్కడికి వెళ్తారు వాళ్ళు. ఇప్పుడు May 6th 7th రోజు కంటెస్టెంట్స్ హైదరాబాద్కి వస్తారు. 10th ఓపెనింగ్ జరుగుతుంది గచ్చిబౌలిలో. ఒక నాగార్జున బుద్ధవనం చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. బుద్ధవనంకి వాళ్ళని తీసుకెళ్తారు. దాని తర్వాత హెరిటేజ్ వాక్ ఎట్ చార్మినార్ అండ్ లాడ్ బజార్, దాని తర్వాత చౌమహల్లా ప్యాలెస్కి వెళ్తారు. తర్వాత కాలోజీ కళాక్షేత్రం మీకు ఇక్కడ కనిపిస్తే ఈ ప్లేసెస్ అన్నిటి గురించి మనకు తెలియాలి. రామప్ప టెంపుల్, తర్వాత యాదగిరి గుట్ట, పోచంపల్లి విలేజ్, దాని తర్వాత ఏఐజీ, యశోద, అపోలో హాస్పిటల్స్ as పార్ట్ ఆఫ్ మెడికల్ టూరిజం. తర్వాత మనకి గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం స్పోర్ట్స్ ఫినాలేకి. తర్వాత తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంటారు కదా, అక్కడికి తీసుకెళ్తారు. తర్వాత ట్యాంక్ బండ్, అంబేద్కర్ స్టాచ్యూ, సెక్రటేరియట్ చూపిస్తారు వాళ్ళకి. దాని తర్వాత నెక్స్ట్ మనకి టీ హబ్ చూపించబోతున్నారు. తర్వాత శిల్పారామం, దాని తర్వాత శిల్పకళా వేదిక, దాని తర్వాత నెక్స్ట్ హైటెక్స్లో దాన్ని ఫినాలే ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇందులో అండర్లైన్ చేసిన ప్లేసెస్ అన్ని బ్యాక్గ్రౌండ్ మనకు తెలియాలి. అంటే మనకు సామాన్యంగా పోచంపల్లి విలేజ్ తెలుసు, యాదగిరిగుట్ట టెంపుల్ తెలుసు, చౌమహల్లా ప్యాలెస్ తెలుసు. చౌమహల్లా అన్న పేరు ఎందుకు వచ్చిందో తెలుసా, అది తెలియాలి. దాన్ని ఎవరు కట్టారు, ఎప్పుడు కట్టారు, దాని ఆర్కిటెక్ట్ ఎవరు, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ తెలియాలి. సో ఆ బ్యాక్గ్రౌండర్స్ అన్నీ నేను మిస్ వరల్డ్ మనకి మేలో జరిగినప్పుడు కవర్ చేస్తాను. ముందుకెళ్ళే ముందు ఈ ఒక చిన్న డీటెయిల్, మీకు చాలామంది స్టూడెంట్స్ గ్రూప్ 1 రిజల్ట్ వచ్చిన తర్వాత
మాకెన్నో మార్క్స్ రాలేదు అన్న క్వశ్చన్ కొంతమందికి ఉంటే, కొంతమందికి ఇప్పుడు ఏం చేయాలి అన్న క్వశ్చన్ ఉంది. అయితే ఇది యాక్చువల్లీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నేను సివిల్ సర్వీసెస్కి చేద్దాం అనుకుంది. కాకపోతే ఇప్పుడు గ్రూప్ 1కి చేసిన తర్వాత సివిల్స్కి చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే గ్రూప్ 1 వస్తుంది అంటున్నారు నోటిఫికేషన్. మెయిన్గా ఈ ప్రోగ్రామ్ ఎట్లాంటి స్టూడెంట్స్ కంటే కోచింగ్ అయిపోయింది. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేశాను కానీ ఎక్కువ చేయలేదు. ఎట్లా చదవాలో అర్థమవుతలేదు, ఎక్కడి నుండి మొదలు పెట్టానో అర్థమవుతలేదు. అసలు నా నోట్స్ నాకు సరిపోతుందా, నేను రాసుకుంది కరెక్టేనా, నేను ఏదైనా మిస్ అవుతున్నానా, నేను ఎక్కువ రాస్తున్నానా, నా ఓరియంటేషన్ మెయిన్స్ పరంగా ఉందా లేదా, దాని తర్వాత నేను ఆన్సర్ రైటింగ్ ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, నేను రాసే ఆన్సర్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా, నా నా స్పీడ్, నా పేజ్ కరెక్ట్ ఉందా లేదా, నా రైటింగ్ కరెక్ట్ ఉందా లేదా, ఇట్లాంటి డౌట్స్ ఉన్న వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ ఐడల్. ఈ ప్రోగ్రామ్లో నేను ఏం చేస్తున్నా అంటే ఒక 50 స్టూడెంట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయింది, స్టూడెంట్స్ తీసుకున్నాను అంటే, కాకపోతే పర్సనల్గా మాట్లాడి తీసుకుంటున్నా, ఎందుకంటే ఇది ఫ్రెషర్స్కి పనికిరాదు. ముందే చెప్తున్నాను, ఇది ఫ్రెషర్స్కి పనికిరాదు. ఫ్రెషర్స్కి ఏ నోట్స్, ఏ అవగాహన లేకుండా మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు టైం వేస్ట్, పనికిరాదు. సో ఫ్రెషర్స్ని తీసుకోవట్లేదు. కొంచెం ఆల్రెడీ గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యి ఉండి, కోచింగ్ అయింది, లేదా సొంతంగా నన్ను ప్రిపేర్ అయ్యి ఒక లెవెల్కి ప్రిపేర్ అయిన స్టూడెంట్స్నే తీసుకుంటున్నాను. దీంట్లో ఏం చేస్తున్నానంటే స్టూడెంట్స్కి ఒక స్టడీ ప్లాన్ ఇవ్వడము, డైలీ బేసిస్ మీద వాళ్ళని మానిటర్ చేయడం, ఒక స్ప్రెడ్షీట్ నాకు వాళ్ళకి కలిపి ఓపెన్ చేస్తాము. దాంట్లో వాళ్ళ డే టు డే ప్రోగ్రెస్ మానిటర్ చేయడము, వాళ్ళు ఏమేమి కంప్లీట్ చేస్తున్నారో చూడడం, వాళ్ళ నోట్స్ చెక్ చేయడం, వాళ్ళ నోట్స్లో ఏమన్నా డ్రాబ్యాక్ ఉంటే దాన్ని ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి అని 1-on-1 చెప్పడము. దాని తర్వాత వాళ్ళకి ఆన్సర్ రైటింగ్ ఎక్కడ మొదలు పెట్టాలి, ఏ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి అది చెప్పడము, తర్వాత ఆన్సర్స్ రాసిన ఇవాల్యుయేట్ చేసి చెప్పడం. ఇది ప్లాన్. దీన్ని మేము మెయిన్స్ వరకు కంటిన్యూ చేయాలనుకుంటున్నాం. కాకపోతే ఈ 6 months ఎందుకు పెట్టామంటే వాళ్ళ సిలబస్ ఒకసారి మొత్తం కంప్లీట్ అవ్వడానికి నేను పెట్టుకున్న టార్గెట్ 6 months. అంటే 6 monthsలో వాళ్ళ నోట్స్ మొత్తం కంప్లీట్ ఉండాలి, వాళ్ళు ఒక రౌండ్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ అయి ఉండాలి, రివిజన్కి రెడీ ఉండాలి. సో అందుకు 6 months అని అన్నాం. సో 2025 ఎగ్జామ్ వరకు ఈ గైడెన్స్ కంటిన్యూ అవుతుంది. అండ్ దీంట్లో కరెంట్ అఫైర్స్ జనవరి 2025 నుండి నేను కూర్చొని ఎడిట్ చేసిన కరెంట్ అఫైర్స్. ఇప్పుడు యాక్చువల్లీ నేను ఎక్కడ బయట టీచ్ చేయట్లేదు, శిఖరాలో ఒక బ్యాచ్ రన్ అవుతుంది, ఈ మెంటర్షిప్ బ్యాచ్. యూపీఎస్సీకి మేము క్లాసెస్ రికార్డ్ చేస్తున్నా, సో ఇదే చేస్తున్నాను. కాబట్టి కరెంట్ అఫైర్స్ నేనే పర్సనల్గా కూర్చొని ఎడిట్ చేస్తున్నా. కరెంట్ అఫైర్స్లో కూడా ప్రతి టాపిక్ మీకు సిలబస్లో దేనికి సంబంధించింది, ఎక్కడ వాడుకోవాలో కూడా స్పెసిఫై చేసి చెప్తానమాట. ఆ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అప్డేట్ అవుతాయి. సో ఇది మెంటర్షిప్ బ్యాచ్కి సంబంధించిన డీటెయిల్స్. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. దాన్ని నాతో ఒకసారి మాట్లాడిన తర్వాత యూ కెన్ డిసైడ్ మీకు తీసుకోవాలా వద్దని. అట్లాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. లైవ్ క్లాసెస్ తీసుకుంటున్నాం, జూమ్లో లైవ్ తీసుకుని దాని తర్వాత రికార్డెడ్ క్లాసెస్ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటాయి. ఒక దగ్గర ఒక 130 టెస్ట్స్ ఉంటాయి. మీరు ఒకవేళ ఇన్స్టిట్యూట్కి కాల్ చేస్తే మీకు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ బ్రోచర్ పంపిస్తారు. మీరు ఇది రైట్ టైం ప్రిపేర్ అవ్వడానికి, ఎందుకంటే జూన్లో ఒకవేళ నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే మీరు జూన్లో నేను స్టార్ట్ చేస్తానంటే టైం సరిపోదు. సో మీరు ఇప్పటి నుండి స్టార్ట్ చేస్తే గివెన్ ద కాంపిటీషన్ మీరు చూసింది కదా 1 mark, హాఫ్ మార్క్లో పోతాయి. సో గివెన్ ద కాంపిటీషన్ మీరు ఇప్పటి నుండి ప్రిపేర్ అయితే బెటర్. ఎవరైతే స్టూడెంట్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఇంకా మేము ప్రిపేర్ అవుతాము అనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం. మీకు ఒకవేళ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ ప్లీజ్ కింద ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి, వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు. నౌ గెటింగ్ బ్యాక్ టు ద టాపిక్, కీ ఇనిషియేటివ్స్ ఆఫ్ ద పేజెంట్ కింద ఏమేమి చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చూపిస్తారు, కల్చరల్ ఇంటిగ్రేషన్, ఈకో టూరిజంని ప్రమోట్ చేస్తారు, మెడికల్ టూరిజంని ప్రమోట్ చేస్తారు, సేఫ్టీ ఫస్ట్. అంటే సేఫ్టీ ఇండియాలో, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీస్. ఇన్ఫ్యాక్ట్ నేను చాలామందికి చెప్తా, హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద సేఫెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా అని. హైదరాబాద్లో క్రైమ్ రేట్ కన్సిడరబుల్లీ తక్కువ ఉంటుంది మిగతా మెట్రోపాలిటన్స్కి సంబంధించి. విమెన్ ఆర్ సేఫర్ ఇన్ హైదరాబాద్. సో మనది సేఫ్ సిటీ అన్న విషయం వాళ్ళకి ప్రమోట్ అవ్వడానికే ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ని చూపిస్తున్నారు. దాంతో టూరిజం బూస్ట్ అవుతుంది. సో వీటి మీద ఫోకస్ ఉంటాయి. మీరు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కల్చర్, ఈకో టూరిజం, మెడికల్ టూరిజం, సేఫ్టీ. తర్వాత స్లోగన్ వచ్చేసి తెలంగాణ జరూర్ ఆనా, ఇది స్లోగన్ మనకి. తెలంగాణ మస్ట్ విజిట్ ప్లేస్ అని ప్రమోట్ చేస్తున్నాం. సో మిస్ వరల్డ్ బేసిక్గా హోస్ట్ చేయడానికి మెయిన్ పర్పస్ తెలంగాణ టూరిజంని ప్రమోట్ చేయడం. దాని తర్వాత మనకి దీంట్లో ఈ స్లైడ్లో మీకు ఇంపార్టెంట్ ఏంటంటే పేరు, జూలియా మోర్లే, చైర్మన్ అండ్ CEO ఆఫ్ మిస్ వరల్డ్ లిమిటెడ్. ఎవరు
హెడ్ ఆఫ్ మిస్ వరల్డ్ అని అడుగుతారు. సో పేరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మన సైడ్ నుండి స్మితా సబర్వాల్ గారు కోఆర్డినేట్ చేస్తున్నారు, ఎందుకంటే వారు సెక్రటరీ ఆఫ్ టూరిజం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాబట్టి. తర్వాత మన కీ పాయింట్స్ ఇంకేమేమి తెలియాలి అంటే, అసలు ఈ యాన్యువల్ ఈవెంట్ ఎప్పుడు మొదలైంది మిస్ వరల్డ్ అన్నది 1950s స్టార్ట్ అయింది. బేసిక్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాని ట్యాగ్ లైన్ ఏంటి అని అడుగుతారు. బ్యూటీ విత్ పర్పస్ అనే ట్యాగ్ లైన్తో మిస్ వరల్డ్ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యాయి. ఇండియాలో 2 times ఇప్పటివరకు మిస్ వరల్డ్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఇండియా 2 times హోస్ట్ చేసింది. ఫస్ట్ టైం బెంగళూరులో 1996లో హోస్ట్ చేసింది. అప్పుడు ABCL అమితాబ్ బచ్చన్ కార్పొరేషన్ లిమిటెడ్ దాన్ని హోస్ట్ చేయడం జరిగింది. తర్వాత లాస్ట్ ఇయర్ 2024లో ఢిల్లీ, ముంబై 2 ప్లేసెస్లలో జరిగినాయి. ఒక దగ్గర ఇనాగ్రల్ జరిగింది, ఒక దగ్గర ఫినాలే జరిగింది. ఇప్పుడు 3rd time హైదరాబాద్లో హోస్ట్ అవుతుంది. దాని తర్వాత మనకి ఇప్పటివరకు విన్నర్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నేను క్రొనలాజికల్ ఆర్డర్లు ఇవ్వడానికి రీజన్ ఏంటంటే, క్రొనాలజీ అడిగే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. రీటా ఫరియా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇండియన్ విమెన్ టు విన్ అన్ ఇంటర్నేషనల్ టైటిల్, నాట్ టు పార్టిసిపేట్ 1930sలోనే ఎవరో చేశారు. ఫస్ట్ ఇండియన్ విమెన్ టు విన్ అ టైటిల్. సో ఇది ఇంపార్టెంట్. తర్వాత ఐశ్వర్య రాయ్, డైనా హేడెన్, యుక్తా ముఖి, ప్రియాంక చోప్రా, మానుషి చిల్లర్. మీరు ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇయర్స్ కంటే ఎక్కువ క్రొనలాజికల్ ఆర్డర్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మీరు ఒకసారి చదివి వదిలేయచ్చు. దీని మీద మీరు పెద్దగా ఎంఫసైజ్ చేయాల్సిన అవసరం లేదు. దీని నుండి పాయింట్స్ రావు, కాకపోతే కొంచెం అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీకు గుర్తుంటుంది అని చెప్పి ఇవ్వడం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇది ఉంది కదా, ప్రియాంక చోప్రా, మీకు ఎంతమందికి ఐడియా ఉందో లేదో కానీ యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్ ఫర్ చైల్డ్ రైట్స్ లాగా చాలా సార్లు పనిచేస్తున్నాం. అంటే కపుల్ ఆఫ్ టైమ్స్ షీ వాజ్ ది అంబాసిడర్. సో అది ఇంపార్టెంట్ పాయింట్. అట్లా మనకి కొన్ని డీటెయిల్స్ తెలియాలి. రిటా ఫరియా అయితే చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈసారి ఇండియాని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? నందిని గుప్తా ఈసారి ఇండియాని హైదరాబాద్లో జరిగే మిస్ వరల్డ్ కాంపిటీషన్లో రిప్రజెంట్ చేస్తుంది. మీరు ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మిస్ వరల్డ్ ఓల్డెస్ట్ ఎగ్జిస్టింగ్ ఇంటర్నేషనల్ బ్యూటీ పీజెంట్ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ స్టార్ట్ అయింది మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ కాదు. 1951లో స్టార్ట్ అయింది. ఎరిక్ మార్లే అనే వ్యక్తి దీన్ని స్టార్ట్ చేశారు. 2024 మిస్ వరల్డ్ ఎవరు అని కూడా అడుగుతారు. చెకోస్లోవాకియాకి సంబంధించిన వ్యక్తి. తిను న్యూస్లో ఉండింది, ఎందుకంటే రీసెంట్గా తను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంటర్వ్యూస్ ఇవ్వడము, యాదాద్రి టెంపుల్కి వెళ్ళడం జరిగింది. షీ వాజ్ ఇన్ న్యూస్. ఇది మనకి మిస్ వరల్డ్కి సంబంధించిన డీటెయిల్స్. సో ఇన్ టోటాలిటీ మీకు మిస్ వరల్డ్ 72nd మిస్ వరల్డ్ ఒక్కసారి రికాప్ చేసుకో. ఎప్పుడైనా ఏ టాపిక్ చదివినా రికాప్ చాలా ఇంపార్టెంట్. సో బడ్జెట్ మీకు ఐడియా ఉండాలి, 54 crores. తర్వాత కీ పాయింట్స్ ఏవైతే గవర్నమెంట్ ప్రమోట్ చేస్తుందో అవి ఐడియా ఉండాలి. కల్చరల్ టూరిజం, మెడికల్ టూరిజం, సేఫ్టీ ఇట్లాంటివి. దాని తర్వాత మనకి నెక్స్ట్ ఐడియా ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్లో మనకు ఫస్ట్ తెలియాల్సిందంటే అసలు మిస్ వరల్డ్ ఎవరు స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1951 ఎరిక్ మార్లే, UK, ఓల్డెస్ట్ బ్యూటీ పేజెంట్ ఇన్ ద వరల్డ్. దాని తర్వాత సెకండ్ మనకు ఐడియా ఉండాల్సింది ఇండియాలో ఎన్నిసార్లు ఇప్పటివరకు అయింది? 2 times అయింది. 3rd time. ఫస్ట్ టైం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? సెకండ్ టైం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? దాని తర్వాత థర్డ్, ఇప్పటివరకు మిస్ వరల్డ్ ఎవరెవరు గెలిచారు ఇండియా నుండి? ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. కనీసం ఇయర్స్ గుర్తుండకపోయినా ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే క్రొనాలజీ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత ఫోర్త్, ఇప్పుడు మిస్ వరల్డ్లో ఇండియాని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు? ఫిఫ్త్, మిస్ వరల్డ్ 2024 ఎవరు, ఏ కంట్రీకి చెందిన వ్యక్తి? తర్వాత మిస్ వరల్డ్ ట్యాగ్ లైన్ ఏంటి? బ్యూటీ విత్ పర్పస్. తెలంగాణ టూరిజం ప్రమోట్ చేయడానికి మిస్ వరల్డ్కి మనం తెలంగాణ టూరిజం మీద ఏ ట్యాగ్ లైన్ అసోసియేట్ చేశారు? తెలంగాణ జరూర్ ఆనా. సో ఇట్లా మీరు ఏది చదివినా కంపల్సరీగా ఇప్పుడు చూడండి, నాకు తెలిసి ఒక 1 minute కూడా పట్టలేదు నేను రికాప్ చేసి చెప్పడానికి. సో మీరు అట్లా రికాప్ చేసుకుంటే ఒక్కసారి క్విక్గా రివిజన్ లాగా మీరు రిట్రీవ్ చేసుకుంటే ఇన్ఫర్మేషన్, మీ మెమరీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీకు రేపు పొద్దున్న ఎగ్జామ్లో కూర్చొని గంటసేపు ఆలోచించాల్సిన అవసరం ఉండదు. మీ మైండ్ ట్రైన్ అవుతుంది. ఏ విషయం, ఏ అంశం ఉన్నా క్వశ్చన్ చూడగానే టక్కుమని ఆన్సర్ గుర్తొస్తుంది. అది దాంట్లో ఏమీ రాకెట్ సైన్స్, ఏమీ మిరాకిల్స్ ఉండవు. మన బ్రెయిన్ని ట్రైన్ చేసుకోవాలంతే. మనం ప్రతి టాపిక్ ఇట్లా ట్రైన్ చేసుకొని ఇట్లా గుర్తుపెట్టుకుంటే మాత్రం మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది. సో ఇది మిస్ వరల్డ్కి సంబంధించింది. రేపు ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్తో వస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.